ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నానండి. ఇది చెట్టు నుంచి ఇప్పుడే కోసాము. కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయి. వాటితో వెల్లుల్లి కారం చేయబోతున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇలా లేత కాకరకాయలు 10 తీసుకున్నాను. అందులోకి పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, కారం 2 స్పూన్స్, సాల్ట్ 1 స్పూను, ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్స్, శనగపప్పు మినపప్పు 2 స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెబ్బలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో శనగపప్పు మినపప్పు వేసుకోవాలి. తర్వాత పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు వేసి జీలకర్ర వేసి మరలా 2 మినిట్స్ వేడి చేసుకోవాలి. అలా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటిని ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలా గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని మరలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. ఒకసారి గరిటెతో కలిపేసి మరలా మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మరలా మూత తీసి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ఇందాక తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. వాటిని కూడా ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.